కోడలి పిల్ల ఇట్రా ఇట్రా. పొద్దున్నే ఇంటికి లేచావు ఇవాళ? 6ంటికి లేచావా? పిచ్చిదానవా ఏమన్నా నువ్వు? 6ంటికి లేచి ఏం చేద్దామని? రాజ్యాలు వెళ్ళే పని మనం ఏం చేయడం లేదమ్మా. ఉదయాన్నే నువ్వు లేచిన తర్వాత మీ మామ కోడలు లేచింది నువ్వులే అంటాడు. నువ్వు నిద్రపోవు, నన్ను నిద్రపోనివ్వవు. కాబట్టి రేపు ఉదయం నుంచి 10 లోపు లేచావనుకో చెప్తాను ఈ పని. కిచెన్లోకి మళ్ళీ ఎందుకు వచ్చావు? టీ పెట్టాలా? ఎవరికి? మా వాడికా? టీ పెట్టాలి, తిన్న ప్లేట్ తీయాలి, బెడ్ మీద టవల్ ఆరేయాలి, ఇలాంటివన్నీ వాడు చేసుకుంటాడు. మళ్ళీ వాడికి అలవాటు చెయ్యకు. నువ్వు ఇలా రామ్మా. అబ్బా చాలా తలనొప్పిగా ఉందండి, కొంచెం టీ పెట్టరా అని ప్రేమగా అడుగు, వాడే చేసి తీసుకొస్తాడు. అలాగే నాకు కాఫీ తీసుకురమ్మని చెప్పు, టీవీ చూస్తుంటానే, సరేనా? అంత కష్టంగా చీర కట్టుకుంటున్నావేంటి? ఏంటి చుట్టాలు వస్తున్నారనా? వాళ్ళు వచ్చేది నిన్ను చూడ్డానికమ్మా, నీ చీరను చూడ్డానికి కాదు. నువ్వు వెళ్ళి నీకు కంఫర్టబుల్గా ఏదనిపిస్తే ఆ డ్రెస్ వేసుకుని వచ్చే, అవసరమైతే నైటీ వేసుకుని వచ్చే సరిపోతుంది. ఇలా రా, నీకు విషయం చెప్తా. ఇప్పుడు చుట్టాలు వస్తున్నారు కదా, వాళ్ళు అస్సలు మంచోళ్ళు కాదు. నీకు కావాలని ఒక 100 పనులు చెప్తారు. 1 2 సార్లు టీ పెట్టేసి ఇచ్చే సరిపోతుంది. ఏదైనా వెరైటీగా వండమన్నారనుకో, దరిద్రంగా వండు. ఇంకోసారి వంట చెయ్యన్న పదం కూడా మాట్లాడరు నీ ముందు. ఏంటి చెడపేరా? నువ్వు మంచి చేసినా చెడు చేసినా వాళ్ళు మాట్లాడుకునేది అదే, సరేనా?